థ్యాంక్స్. హాయ్. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? థ్యాంక్స్. నీకోసం అయితే కాదులేండి. ఆ విషయం నాకు తెలియదా? ఇంతకే ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? నా రాజా డార్లింగ్ కోసం. కుల్ డార్లింగ్, అంత దాకా వ్యవహారం. గుడ్, వెరీ గుడ్. ఎంత దూరమైన వెళ్తా, అయినా నా సంగతి నీకు దేనికిరా? ఇదిగో ఇదే ఇది కూడా నీలో నాకు నచ్చినదే. కాలేజీలో నేనంటే అందరికీ హడాల్. నాతో ఇంత ధైర్యంగా మాట్లాడింది అందుకే నువ్వంటే ఐ లవ్ యూ కళ్యాణి. చెయ్యి, నేను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా మళ్ళీ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావా? సిగ్గు లేదు? నువ్వు ఎవడినైనా ప్రేమించు, చివరికి నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి. ఏంటి అలా అన్ని కళ్ళకు అంటున్నావా? నువ్వేమైనా అనుకో, నేను ఈ కాలేజీలో చేరిన రోజే చెప్పాను నీకు నిన్ను ప్రేమిస్తున్నానని. నీకు టైం ఇచ్చాను. టైం ఒక రోజు కాదు, వారం రోజులు కాదు, ఇప్పటికే 5 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరం మాత్రమే గడిచి ఉంది. ఆ సంవత్సరం గడిస్తాయి. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. 5 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలైనా సరే తపస్సు చేసినా నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ప్రేమ కలగదు. ఏం నాకే తక్కువ? ఎంత తిన్నా పెరగని డబ్బు ఉంది, అందం ఉంది, అన్నిటికన్నా మతతనం ఉంది. అసలు నీ క్యారెక్టర్ ఉందా? ఏం నా క్యారెక్టర్గా? నీదే ఒక క్యారెక్టరేనా? రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతావు, డ్రగ్స్, మందు, క్లబ్లని అన్నిటికీ తిరుగుతావు. ఈ ప్రపంచంలో ఉన్న దరిద్రపు అలవాట్లు మొత్తం నీకున్నాయి. చూస్తూ నాలాంటి ఆడపిల్ల నీలాంటి పోరం కొన్ని ప్రేమిస్తుందా? ఏమో నాకేం తెలియదు. నీకు టైం ఇచ్చాను, ఆ టైం అయిన దాకా నువ్వేమైనా పడుతా, ఆ తర్వాత పట్టుకో, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఏం చేయలే కానీ చూసారు, లేకపో వద్దులే, వస్తా, బాయ్.